మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఏకమయ్యారు. బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే ఠాక్రే సోదరులు ఉనికి కోల్పోయారని, వాళ్ళిద్దరూ కలిస్తే రష్యా యుక్రెయిన్ కలిసిపోయినట్టు, జెలెన్స్కీ పుటిన్ మాట్లాడుకున్నట్టు హైప్ క్రియేట్ చేస్తున్నారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ విమర్శించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత రాజకీయంగా ఒకటయ్యారు ఠాక్రే సోదరులు. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మధ్య పొత్తు కుదిరింది. దీంతో బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు ఠాక్రే బ్రదర్స్. కాంగ్రెస్ తో పొత్తు ఉండదని ప్రకటించారు. కొన్ని రోజులుగా రాజ్ ఉద్ధవ్ మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ఓటమి తర్వాత ఇద్దరు ఒకే వేదికపైకి రావడం అప్పట్లోనే సంచలనం క్రియేట్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరు తరచూ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ వస్తున్నారు. బీఎంసీ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర అన్ని ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఠాక్రే బ్రదర్స్ ప్రకటించారు. మరాఠీల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసమే తాము ఒక్కటయ్యామని ప్రకటించారు ఉద్ధవ్ ఠాక్రే. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందని, ఆ కుట్రలను అడ్డుకుంటామని ప్రకటించారు. బాల్ ఠాక్రే ఆశయాలను కాపాడడానికి తాము పోరాటం చేస్తామని ప్రకటించారు రాజ్ ఠాక్రే. ముంబై మేయర్ గా మరాఠీ వ్యక్తినే ఎన్నికయ్యేలా చూస్తామన్నారు. चर्चा सुरू आहे बघू त्यांच्यात आम्ही आज आमची युती जाहीर केलेली आहे शिवसेना आणि महाराष्ट्र नवनिर्माण सेना. जे महाराष्ट्र प्रेमी आहेत त्याच्यात काही भाजपातले सुद्धा अस्सल मराठी आहेत ते सुद्धा येऊ शकतात. ఠాక్రే సోదరుల కలయికపై సెటైర్లు వేశారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. ఠాక్రే సోదరుల కలయికను రష్యా ఉక్రెయిన్ కలిసినట్టుగా, పుతిన్ జెలెన్స్కీ మాట్లాడుకున్నట్టుగా హైప్ క్రియేట్ చేస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. रशिया आणि युक्रेनचीच युती होते आहे. इकडनं झेलेन्स्की निघाले, तिकडनं पुतिन निघाले आणि आता ही युती झाली. मला असं वाटतं की कुठल्याही एखाद्या पक्षाला निवडणुकीतलं आपलं अस्तित्व टिकवण्याकरता जे काही करावं लागतं त्या दृष्टीने दोन पक्ष जे अस्तित्वाकरता लढतात त्यांनी केलेली युती आहे. त्यापेक्षा पलीकडे त्याच्यामधनं काही फार अन्वयार्थ काढण्याचं कारण नाही आहे. याने फार काही परिणाम होईल असं देखील मला वाटत नाही. మొత్తానికి ఠాక్రే బ్రదర్స్ 20 ఏళ్ల తర్వాత ఏకం కావడం మహారాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది.